అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూములో మట్టి తరలింపు వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అధికారులు కాంట్రాక్టుల తీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆలయ సహాయ కమిషనర్ సమాధానాలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. అంతర్వేది దేవాలయం వెనుక డార్మటాలజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ స్థలం పల్లంగా ఉండటంతో మట్టి నింపటం అవసరమైంది. అయితే ఇటీవలే ఆలయ భూమిలో అక్రమంగా చెరువు తవ్వుతుండగా సీజ్ చేసిన మట్టిని పాలక మండలి తీర్మానం లేకుండానే డార్మెటరీ నిర్మాణ స్థలానికి తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు ప్రకారం కాంట్రాక్టరే మట్టి నింపాల్సినప్పటికీ దేవస్థానం మట్టిని వాడటం వల్ల ఆలయానికి ఆదాయం నష్టం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఆలయ సహాయ కమిషనర్ను అడిగితే పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పాటు అవసరమైతే మట్టి తరలింపును నిలిపివేస్తామనటం అనేక అనుమానాలకు దారితీసింది. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి ఆలయ ఆస్తులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.